అమ్మా, జీవితంలో నీ ఇంటికి ఎంత ప్రాధాన్యత ఇస్తావో, నీ ఉద్యోగానికి ఎంత ప్రాధాన్యత ఇస్తావో, అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత దేవుని మందిరానికి మనం ఇచ్చేటువంటి వారిగా ఉండాలి. అంతకంటే మరెక్కువ ప్రాధాన్యత దేవుని మందిరానికి విశ్రాంతి దినానికి ఇచ్చేటువంటి వారిగా ఉండాలి. ఆదివారం వస్తుందంటే తల్లి శనివారం నుంచి సిద్ధపడండి. రేపు ఆదివారం వస్తుంది, నా దేవుని సన్నిధికి వెళ్ళాలి, కుటుంబంతో వెళ్ళాలి, భార్య పిల్లలు కుటుంబం అంతా దేవుని మందిరంలో కనపడాలి. ఆదివారపు ఆరాధన కొరకు శనివారమే మనం సిద్ధపడి ఆదివారం పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధికి మనం రావాలి. ఎప్పుడు పునరుద్ధానపు దినాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. లోకంలో ఉన్న వాటిని పాటించిన వాటికంటే మరి నిష్టగా దేవుని సన్నిధిని మనం పాటించే వ్యక్తులుగా దేవుని కొరకు బ్రతుకుదుముగాక. పాత నిబంధనలో విశ్రాంతి దినానికి ముందుండే దినం సిద్ధపాటు దినం. శనివారం విశ్రాంతి దినం, శుక్రవారం సిద్ధపాటు దినం. మనకు ఆదివారం ఆరాధన దినం, శనివారం సిద్ధపాటు దినం. అంటే ఆదివారపు ఆరాధన కొరకు ఎప్పుడు సిద్ధపడాలి అంటే, సిద్ధపడటం అంటే ఏంటి? కొంతమంది చూడండి, ఆదివారమే బట్టలు తీసుకొని ఆ ఇస్త్రీ షాప్ ఆయన దగ్గరికి వెళ్ళి నిలవబడతారు. ఏం తమ్ముడా లేటుగా వచ్చావంటే, ఇస్త్రీ దగ్గర క్యూ ఉందన్నా, నా వంతు వచ్చేసరికి ఆలస్యం అయిపోయిందన్నా. బట్టలు ఇస్త్రీ ఎప్పుడు చేసుకోవాలి? కొంతమంది ఆదివారం పొద్దునే మంగళ షాప్కి వెళ్తారు. ఏం తమ్ముడా లేట్ అయిపోయింది, మంగళ షాప్ దగ్గర క్యూ ఉందన్నా. ఇంకా పుణ్యాత్మలు ఉంటారు, ఆదివారమే మటన్ దుకాణానికి వెళ్తారు. అది కంపల్సరీ అనుకోండి. తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడు అనేది అంత ఖచ్చితం. ఆదివారం నాన్ వెజ్తో ఫినిష్ అయిపోద్ది అనేది అది కూడా అంతే ఖచ్చితం. సరే, అది వదిలేసేయండి. మటన్ దగ్గర క్యూ ఉందన్నా, అందుకనే లేట్ అయిపోయిందన్నా. కొంతమంది తల్లులు ఉంటారు, ఆదివారం పొద్దున్నే కూడా బండెడు బట్టలు నానబెడతారు మహాతల్లి. మరి శనివారం దాకా ఏం చేసింది? ఫుల్ రెస్ట్. ఒక బట్టలు ఆదివారమే గుర్తొచ్చినాయి, ఏం చేయాలి? శనివారమే సిద్ధపడి, పిల్లలు తలంటుకోవటానికి షాంపూలు కావాలి కదా, శనివారమే తెచ్చిపెట్టుకోవాలి. షేవింగ్ చేసుకోవాలి కదా, శనివారమే సిద్ధపరచుకోవాలి. ఫ్రెష్గా కొత్త బట్టలు వేసుకొని రావాలి కదా, శుభ్రమైన బట్టలు వేసుకొని రావాలి కదా, శనివారమే. పిల్లల బట్టలు ఇస్త్రీ ఉన్నాయా లేవా, మన బట్టలు ఇస్త్రీ ఉన్నాయా లేవా, శనివారమే సిద్ధపరచుకొని 11 గంటల 15 నిమిషాలకు ఆరాధన అయితే 11 గంటల 10 నిమిషాల కల్లా నీ పాదం దేవుని మందిరపు గడప తొక్కునుగాక. తెలుసా, విశ్రాంతి దినాన్ని నువ్వు ఘనంగా ఆచరిస్తే దేశం యొక్క ఉన్నత స్థానంలో దేవుడు మనలను కూర్చోబెట్టడం ప్రారంభిస్తాడు.